Hi friends. ఫ్రెండ్స్, ఇంకొక లెసన్, లైఫ్ లెసన్. మన ఫోకస్ అంతా దేని మీద పెట్టాలి? మన ఫోకస్ అంతా మన ఉద్యోగం మీద పెట్టాలి. మన ఫోకస్ అంతా మన మైండ్ సెట్ మీద పెట్టాలి. మన ఫోకస్ అంతా మన ప్రయత్నం మీద పెట్టాలి. కానీ ఫ్రెండ్స్, 90% ఫెయిల్ అయ్యే వ్యక్తుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫోకస్ ఎక్కడుంటుందో తెలుసా? రిజల్ట్స్ పైన ఉంటుంది. అయ్యో వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తుందో రాదు, రాదు రాదు. ఎందుకు వస్తుంది? యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద సబ్జెక్ట్. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యాక్షన్. మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. మీరు ఉద్యోగం సాధించే దానిపైన దృష్టి పెట్టండి. అందుకయ్యే పని మీరు చెయ్యండి. అంతేకాని మీ ఎనర్జీ అంతా రిజల్ట్స్ గురించి వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తుందో రాదు, రాదు. పరీక్ష గురించి కాదు సిద్ధం కావాల్సింది. మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. మీ యాక్షన్స్ అంతా సబ్జెక్ట్ మీద ఉండాలి, మైండ్ సెట్ మీద ఉండాలి. కానీ రిజల్ట్స్ మీద కాదు. చేయడమే నీ డ్యూటీ. పని చేయడం వరకే నీ పని. ఎగ్జామ్ రాయడం వరకే నీ డ్యూటీ. రిజల్ట్ ఇవ్వడం ఆయన డ్యూటీ. ప్రకృతి డ్యూటీ, సృష్టి డ్యూటీ. ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. నీ శ్రద్ధ, నీ ఫోకస్ మొత్తం నీ మైండ్ సెట్ పైన, సబ్జెక్ట్ ప్రిపరేషన్ పైన ఉండాలి తప్ప రిజల్ట్ పైన కాదు. 99% ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, దే ఫోకస్ ఆన్ రిజల్ట్స్. ప్రయత్నం మీద పెట్టడు. ప్రయత్నం మీద కన్సిస్టెన్సీ. ఒక్కొక్క స్టెప్ ముందుకేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళాలి. కన్సిస్టెన్స్గా అంటే రోజు రెగ్యులర్గా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండకూడదు. 2 రోజులు చదివి, 5 రోజులు ఆపి, 2 రోజులు చదివి, వారం చదవక, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మన కాడొస్తుంది మామ, ఎంత ప్రయత్నం చేశాను, మనకు రాదు. ఇంకా దానికి ఎన్ని కావాలో అన్ని మసాలాలు కలుపుకుంటుంటారు. మనకు కావాల్సింది ఏంటి? మనం ఫోకస్ చేయవలసింది మనం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. మన మైండ్ సెట్ మీద ఫోకస్ చేయాలి. మనం చదివే చదువు మీద ఫోకస్ చేయాలి. రిజల్ట్ ఇమ్మెటీరియల్. రిజల్ట్స్ మన చేతిలో లేవు. రిజల్ట్స్ మన చేతిలో ఉంటే మనం రిజల్ట్స్ గురించి ఆలోచించాలి. మన చేతిలో లేని దాని గురించి ఆలోచిస్తే ఏమి లాభం చెప్పండి? చేతిలో లేని దాని గురించి ఆలోచిస్తూ, రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ, మనం చదవాల్సిన పని చేయకుండా, మనం చేయాల్సిన పని చేయకుండా, మనం మైండ్ సెట్ను పెంచుకోకుండా, మనం రిజల్ట్స్ పైన ఆధారపడితే ఫెయిల్ కాకపోతే పాస్ అవుతామా? నో వే. యు కాంట్ పాస్. దేర్ ఈజ్ నో ఛాన్స్. There is no chance. Friends, ఇంకా ఒకటి,
మీరు విజయం సాధించాలంటే మీకు 2 టీలు అవసరం. ఈ టీయా? అరే 3 రావాలరా. 3 కోసం అరగంట నడిచి ఛాయ్ తాగిన సందర్భాలున్నాయి. అరే 3 అన్నది ఛాయ్తో రాదు. ఛాయ్ అన్నది తాగితే ఎక్కడికి వెళ్తుంది? కడుపుకి వెళ్తుంది. 3 రావాల్సింది ఇక్కడ కదా. సుత్తె బట్టి తల మీద ఒక్కటి ఇచ్చుకో, 3 వస్తుంది ఇక్కడ కదా. సో ఫ్రెండ్స్, మనం చేసే పనులకు లాజిక్ ఉండదు. 3 సిగరెట్ తాగితే దమ్ము కొడితే బుర్ర పని చేస్తుంది. వాట్ ఈస్ దిస్? బుర్ర పని చేసుడేమో కానీ క్యాన్సర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మైండ్ ఫ్రెష్ కావాలంటే ఛాయ్ తాగుతావా? మైండ్ ఫ్రెష్ కావాలంటే సిగరెట్ తాగుతావా? ఆలోచించండి. మనం విజయం సాధించాలంటే మనకు 2 టీలు కావాలి. ఆ నెంబర్ 1 టీ ఏంటంటే త్యాగము. నెంబర్ 1 టీ త్యాగం చేయాలి. మన ఉద్యోగం కోసం మన చిన్న సరదాలు, లేకపోతే ఏవో పనికిరాని పనులన్నింటినీ త్యాగం చేయాలి. సొల్లు కబుర్లు పెట్టుకుంటూ గంటలు కూర్చుండడం త్యాగం చేయాలి. అన్నెసెసరీ టైం వేస్ట్ చేసే కార్యక్రమాలు త్యాగం చేయాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? ఇంకోటి తపస్సు. త్యాగము ప్లస్ తపస్సు. ఈ తపస్సు ఏంటంటే నీ ఉద్యోగమే నీకు వచ్చేదాకా తపస్సు. నువ్వు పడుకున్నా లేచినా నీకు నీ ఉద్యోగమే కనిపించాలి. నీ లక్ష్యం, నీ గమ్యం, నీ నడక, నీ నడత, నీ పని, ప్రతిదీ నీ లక్ష్యం అయిన ఉద్యోగం కోసమే చేయాలి. అంటే నువ్వు ఒక తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే దునియ నుంచి మొత్తం దూరం అయిపోయి తలుపులేసుకొని ప్రిపేర్ కావాలి. అంటే తలుపులేసుకొని మరీ కాదు, ఆన్లైన్లో ఏలు పెట్టకుండా, అవసరం లేని వాటిలో వేలు పెట్టి తల మీదకి తెచ్చుకోకుండా నీ పని పైన ఫోకస్ చేయి, నీ విజయంపై ఫోకస్ చేయి, నీ ఉద్యోగంపై ఫోకస్ చేయి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు ఫ్రెండ్స్. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. సో ఈ 2 టీలు, త్యాగము, తపస్సు మీదైతే విజయం మీదే అవుతుంది. ఓకే, విజయం మీదవుతుంది. ఆ విజయాన్ని ఆస్వాదించడానికి, ఆ విజయాన్ని అందుకునేందుకు మీరు చేసే త్యాగము, తపస్సు ఎప్పటికీ వృధా పోదు. ఎప్పటికీ వృధాగా పోదు. మీరు సక్సెస్ సాధించి తీరుతారు. మీరు సక్సెస్ సాధిస్తారు ఫ్రెండ్స్.